అందరికీ నమస్కారాలు. ఈ రోజున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా కింద మద్దురుపాడులో ఉన్నటువంటి అడవిరాజుపాలెంలో సందర్శించడం జరిగింది. ఇంటింటా పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైనటువంటి అందరికీ కూడా మేము పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. అతి త్వరలో ఎవరికైతే గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక వయసు వచ్చినా కూడా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయించి వారికి కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ వారు కావలిలో ఉన్నటువంటి 40 వార్డులలో ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలని క్లీన్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మే 22వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ లోపల అన్ని వార్డులు గ్యాంగ్ వర్క్ చేసి వార్డులో ఉన్నటువంటి 2-3 శానిటేషన్ సిబ్బందితో కాకుండా 20-30 మందిని ఒక ప్రాంతానికి కేటాయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు అన్నిటినీ కూడా క్లీన్ చేసి ప్రజలకి సౌకర్యమైనటువంటి విధంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మున్సిపాలిటీ కావలి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మంచి ఎండలు అయినప్పటికీ కూడా ప్రజలకి ఆరోగ్యవంతులుగా ఉంచడం కోసం నిరంతరం కూడా కావలి మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది, ఈదులు చిమ్మేవాళ్ళు ఎండల్లో కూడా కృషి చేసి ఈరోజు కావలిని స్వచ్ఛమైనటువంటి కావలిగా, పరిశుభ్రమైనటువంటి కావలిగా తీర్చిదిద్దడానికి వారు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తను కానీ మీ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీలని ఈ నెల 20వ తేదీ లోపల క్లీన్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో నిత్యము డే బై డే రోజువారీ జరిగే కార్యక్రమాలకు అదనంగా ఇది గ్యాంగ్ వర్క్ రూపంలో పూర్తి స్థాయిలో సిల్ట్ తీయటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడన్నా మీ ప్రాంతంలో చేయనప్పుడు శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తెలియజేయాల్సిందిగా కూడా కోరుతున్నా. వారు స్పందించిన పక్షంలో కావలి ఎమ్మెల్యే ఆఫీసుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలియజేస్తే తప్పకుండా మీ ప్రాంతంలో ఉన్నటువంటి శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి అందరం కూడా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కావలి ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు నిరంతరం కూడా పర్యవేక్షిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కావలిని మనం అందరం కూడా శుభ్రపరచుకోవాలి. దయించి ప్రజానీకం కూడా వీలైనంత వరకు అందరికీ కూడా బిన్స్ ఇవ్వడం జరిగింది. చెడి చెత్త, పొడి చెత్త అని వీటిని మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది మీ ఇళ్ళకే వచ్చి విజిలేసి మీ ఇంట్లో ఉండే చెత్తను తీసుకుపోవడానికి మా వాళ్ళే వెహికల్ తీసుకురావడం జరుగుతుంది. అప్పటి వరకు మీ ఇంట్లోనే పెట్టండి. రోడ్డు మీద విసరటం కానీ డ్రైనేజీల్లో వేయటం కానీ చేసినందువల్ల అక్కడ ఈ పరమట గాలులకి ఆ చెత్త అంతా కూడా రోడ్డు అంతా కూడా విస్తరించి మళ్ళా ప్రజలకు అసౌకర్యం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు సైరు విహారం చేసి ఆ చెత్తనంతటిని కూడా చెడిపోయేటట్టు చేయటం జరుగుతుంది. కాబట్టి మన ఇంటిని మనం ఎలా శుభ్రపరచుకున్నామో మన ప్రాంతాన్ని కూడా మనం అలా శుభ్రంగా ఉంచుకోవడం కూడా మన కర్తవ్యం. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే దానికంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే ప్రతి ఒక్కరూ అదే రకమైన విధానానికి నాంది పలికితే కావలి పరిశుభ్రంగా ఉంటుంది. మనకు తోడుగా నీడగా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేస్తారు. మన కావలిని దోమలు లేని కావలిగా, ఎక్కడ డ్రైనేజీలో సిల్ట్ లేని కావలిగా, పరిశుభ్రమైనటువంటి కావలిగా మనందరం కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలే సహాయ సహకారం లేనిదే ఏది కూడా సాధించలేము. మీలో వచ్చిన చైతన్యమే ఈ కావలిని పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజానికాన్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. కావలిని పరిశుభ్రంగా ఉంచడానికి మీ వంతు మీరు
సహాయాన్ని అందించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.